అబ్రహాం లింకన్ అమెరికాకి 16వ ప్రెసిడెంట్. ఈయన జీవితం చుట్టూ ఉన్నన్ని కథలు బహుశా ఎవ్వరి జీవితంలో ఉండకపోవచ్చు. ఇక విషయానికొస్తే అబ్రహాం లింకన్ తను చనిపోతున్నట్లు కల ద్వారా ముందుగానే తెలుసుకున్నాడట. కలలో ఆయన గార్డ్ ఒక శవపెట్టెకు ముందు నిలబడి ఉన్నాడంట. లింకన్ ఆ గార్డ్ దగ్గరకు వెళ్ళి వైట్ హౌస్లో ఎవరు చనిపోయారు అని అడిగాడంట. దానికి ఆ గార్డ్ ప్రెసిడెంట్ గారిని హత్య చేసి చంపేశారు, ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి అని చెప్పాడంట. కల గురించి ఆయన తన భార్య మేరీ లింకన్కి తన ఫ్రెండ్స్లో కొంతమందికి చెప్పారంట. విచిత్రంగా ఈ కల వచ్చిన 3వ రోజే ఆయన కాల్చి చంపబడ్డారు. ఏప్రిల్ 14, 1864 సాయంత్రం వాషింగ్టన్ డీసీలో ఫోర్డ్ థియేటర్లో నటుడు జాన్ విల్కేస్ బూత్ లింకన్ని పాయింట్ బ్లాంక్లో కాల్చడం వల్ల ఆయన చనిపోయారు. లింకన్ మృతదేహాన్ని వాషింగ్టన్ డీసీ నుండి తన సొంత ఊరైన గ్రీన్ఫీల్డ్లోని ఇల్లినాయిస్కి ఊరేగింపుగా తీసుకుని